తన బాయ్ ఫ్రెండ్ షారన్ రాజ్ను స్లో పాయిజనింగ్ ద్వారా దారుణంగా హత్య చేసినందుకు గాను 24 ఏళ్ల ఎస్ఎస్ గ్రీష్మకు కేరళ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తిరువనంతపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఆమె ప్రణాళిక ప్రకారమే తన బాయ్ ఫ్రెండ్ ని చంపింది అని, ఇది ఒక క్రూరమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. ఆమె క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అభ్యర్థనను తిరస్కరించింది. అక్టోబర్ 14, 2022న గ్రీష్మ తన 23 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ షారన్ను కోరిక తీరుస్తానని తన ఇంటికి రప్పించి హెర్బల్ మెడిసిన్ కలిపిన డ్రింక్ తాగించింది. ఇది తాగిన షారన్ కి ఆరోగ్యం పాడైంది. 11 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరికి కన్నుమూశాడు. అయితే గ్రీష్మ కుటుంబం తనకు పెళ్లి ఫిక్స్ చేయడంతో తన బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోలేదు. అతనిని వదిలించుకోవడానికే గ్రీష్మ ఈ పన్నాగం పన్నిందని, తన చర్యల్లో కనీసం చంపేశానన్న పశ్చాత్తాపం కూడా లేదని కోర్టు భావిస్తూ తీర్పును వెల్లడించింది. గ్రీష్మకు కోర్టు మరణశిక్ష విధించగా, సాక్ష్యాధారాలను నాశనం చేసినందుకు గాను తన మేనమామకు 3 ఏళ్లు శిక్షను విధించింది. ఎలాంటి సాక్ష్యం లేనందున గ్రీష్మ తల్లిని కోర్టు విడిచిపెట్టింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన షారన్ తల్లి, ఇప్పటికైనా నా కొడుకు ఆత్మ శాంతిస్తుందని తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.